ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాలకు 1945లో 14 ఎకరాల దానం ఇచ్చిన గన్నాబత్తల సుబ్బారావు విగ్రహం చెత్తకుప్పలో పడేసిన వీడియో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల ప్రాంగణంలో పెద్దదాత విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పుడు ఆ భూమి సుమారు 600 కోట్ల విలువైన భూమిని ఇచ్చిన పెద్దదాత పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో ఉన్న విగ్రహాలతో పాటు సమానంగా గౌరవించాలని, 100 కోట్ల భూమిదానం ఇచ్చిన పెద్దదాత కాంస్య విగ్రహం పెట్టాలని అభిమాని ఉప్పలపాటి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాగుండాలని, భావితరాలు బాగుండాలని ఇటువంటి ఆట స్థలాలు అయ్యి డొనేట్ చేసి పిల్లలకి ఆరోగ్యకరంగా అన్నీ బాగుంటుందని ఆట స్థలాలు మన స్కూల్స్కి అన్నిటికీ విరాళాలు ఇచ్చి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ తరుణంలో ఇప్పుడున్న పాలక మండలి అవి పట్టించుకుని మరి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తే తరతరాలు అటువంటి ఇంకా ఉన్నత చాలామంది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని అంతలా అన్ని 100 కోట్ల రూపాయలు ఆస్తిని విరాళంగా ఇచ్చిన దాత విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేయడం అనేది మా మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని గురించి కొద్దిగా 1-10 సార్లు ఆలోచించి ఈ పాలక మండలి మంచి డిసిషన్ తీసుకుంటుందని ఇక్కడ కాంస్య విగ్రహం పెట్టి మరిన్ని తర్వాత పిల్లలకు కూడా ఈ గన్నాబత్తుల పెద్దాత గారి గురించి తెలియజేసే విధంగా ఇక్కడ ఒక పలక లాంటిది పెట్టి దాని మీద ఆయన ఒక చరిత్ర రాసి ఆ స్థలం యొక్క దాతకి కనీస గౌరవం ఇస్తే చాలా ఆనందంగానే ఉంటుంది. దయచేసి పాలక మండలి అందరూ కూడా ఆలోచించి ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకి